దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో భక్తుల తాకిడి పెరిగింది. ఏపీలో ఎన్నికల హడావిడి ముగియడంతో పాటు వేసవి సెలవుల కారణంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వెళ్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 2 నడక మార్గాలు మొదలుకొని శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు మాడవీధులు, లడ్డు ప్రసాద కేంద్రం, అన్న ప్రసాద భవనం, బస్టాండ్, సిఆర్ఓ ప్రాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా శ్రీవారి భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అయితే సామాన్యులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రోటోకాల్ పరిధి కలిగిన వ్యక్తులకు పరిమితం చేస్తూ సిఫారసు లేఖలపై మాత్రం బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది టీటీడీ. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధానంలో భక్తుల తాకిడి పెరిగింది. ఏపీలో ఎన్నికల హడావిడి ముగియడంతో పాటు వేసవి సెలవుల కారణంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వెళ్తున్నారు. తిరుమల రద్దీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఎటు చూసినా భక్త జనసంద్రంగా మారిపోయింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించున్నారు. వరుసగా 3వ రోజు ఇవాళ పూర్తిగా 24 గంటల సమయం దర్శనానికి అయితే పడుతుంది. వరుసగా 3వ రోజు రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికబద్ధంగా ప్రత్యేక 3 పద దర్శనాన్ని అలాగే సమాధాన టోకన్లను 55,000 మందికి జారీ చేసిన పరిస్థితి తిరుమలలో ఉంది. తాజాగా చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లో ఎప్పటి నుంచో ఉంది. అప్పటి నుంచి కూడా పూర్తిగా వీఐపీలు తిరుమలకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. స్వయంగా రాజ్యాంగ హోదా ప్రోటోకాల్ పరిధిలో మాత్రమే టికెట్లు కేటాయిస్తుంది. ఎన్నికల కోడ్ ని పక్కాగా టీటీడీ ఈవో అమలుపరుస్తున్నారు. ఏ విధమైన సిఫారసు లేఖలు స్వీకరించడం లేదు. సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి టోకన్ లేకుండా ఉన్న భక్తులకు 24 గంటల పైగా సమయం పడుతుంది. ఎటు చూసినా తిరుమల అంతా రద్దీగా నెలకొంది. శ్రీవారి ఆలయం మొదలుకొని అకామిడేషన్ చేసిన సిఆర్ఓ ప్రాంతం కావచ్చు, వైకుంఠ కాంగ్రెస్ పూర్తిగా నిండిపోయి తెలంగాణ వరకు వెలుపల స్థితిలో వేచి ఉన్నారు. అటు కళ్యాణ కట్ట వద్ద కావచ్చు, పూర్తి స్థాయిలో ఆలయం మానవీయులు కావచ్చు, లడ్డు వితరణ కేంద్రం వద్ద అన్నప్రసాద భవనంలో పూర్తిగా రద్దీ నెలకొంది. దీనికి అనుగుణంగా ప్రత్యేక సిబ్బంది నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కావచ్చు, టీటీడీ ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భక్తులు కాస్త ఓపికతో ఉంటే దర్శనం సులభంగా అవుతుంది. అలాగే టికెట్లు బుక్ చేసుకొస్తే సులభంగా దర్శనం కల్పించగలుగుతాం. కాబట్టి ఎక్కువ రద్దీ ఉంది కాబట్టి ఆ రకంగా గా ఉండే దర్శనం ఈజీగా కల్పిస్తామని టీటీడీ అధికారులు పయనించి ఉన్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.